మన 16వ తేదీ రాత్రి మన నందలపాడులో ఎల్లనూరు లాల్ బాషా అనే అతన్ని మర్డర్ చేయడం జరిగింది. ఆ కేసులో సంబంధించి అతని కేసులో కూడా 3 కేసులు ముద్దాయిగా ఉన్నాడు. ఆ కేసులో ఇతనికి ఎవరితో సరిపట్టలేదని విచారించి మనకు ఈ షేక్ హజీ మలాంగ్ అనే అతను వాళ్ళ ఇంటి పక్కింటి రెండో ఇంట్లో ఉంటున్నాడు. అతనికి వాళ్ళకు గతంలో ఉన్న విభేదాల కారణంగా మాకు రాబడిన సమాచారం మేరకు చూసి అతన్ని విచారించడం జరిగింది. ఇతను మలాంగ్ కూడా గతంలో 307 కేసు 2021లో 307 ఐపీసీ కేసులో ముద్దాయిగా ఉన్నాడు. అతనిపైన రౌడీ షీట్ కూడా ఉంది. వీళ్ళకుండే ఈ పాత కక్షలు మనసులో పెట్టుకొని అతను 16వ తేదీ సాయంత్రము నైట్ 10:30 ప్రాంతంలో ఈ మలాంగ్ బజార్కి వెళ్ళి వస్తూ ఉంటే అప్పుడు ఇతను ఎవరైతే చనిపోయిన లాల్ బాషా ఉన్నారు ఇతను వేరే ఇతను ఫ్రెండ్తో మోటార్ సైకిల్ వెళ్తా ఉండి వాళ్ళని టౌన్లో బెదిరించి నీ ఎంత చూస్తామని చెప్పి పాత కక్షలు మనసులో పెట్టుకుని బెదిరించాడని, దీన్ని మనసులో పెట్టుకొని అతను నన్ను ఏమైనా చేస్తారని చెప్పి నేనే చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు నైట్ అతను నిద్రపోయేటప్పుడు ఇతను ఇంటి దగ్గర నుంచి అతన్ని కాచుకొని మిద్దిపైన పడుకునేప్పుడు నైట్ పోయి అక్కడ మిద్దిపైన పార్తో ముందుగా అనుకున్న మీదకు ల్యాడర్ వేసుకుని మిద్దిపైకి ఎక్కి వెనుక పక్క వచ్చి సీసీ కెమెరా ఫుటేజ్లో లేకుండా చూసుకోవాలనే ఉద్దేశంతో బ్యాక్ సైడ్ వచ్చి నిచ్చెన పైన వచ్చి ఆ మిద్దిపైకి నుంచి నిద్రిస్తున్నటువంటి లాల్ బాషాను భారతో బలంగా తలపైన కొడితే 3 సార్లు కొడితే అతను స్పాట్లో చనిపోవడం జరిగింది. దానిపైన వాళ్ళ తమ్ముడు హుస్సేన్ ఇచ్చిన కంప్లైంట్ తీసుకొని కేసు నమోదు చేసి విచారిస్తే ఇతను పాత కేసుల మనసులో పెట్టుకుని ఈ విధంగా చేసినని చెప్పి నిర్ధారణకు వచ్చి అతన్ని అదుపులోకి తీసుకొని విచారించి ఈరోజు ఈవినింగ్ అరెస్ట్ చేయడం జరిగింది. అతన్ని రేపు కోర్టుకు ప్రొడ్యూస్ చేస్తాం. ఇంకా ఈ పాత కేసుల మనసులో పెట్టుకుని చేసినట్టుగా ఇది ఎట్లాంటి రాజకీయ కోణం ఏం లేదు ఇందులో. వీళ్ళు ఇద్దరు కూడా బ్యాడ్ హ్యాబిట్స్ ఉండి గొర్రెలోనే ఈ విధంగా ఉండి ఒకరికొరి కాకుండా ఈ నేరం జరిగిందని చెప్పి తెలిసింది.